ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. ఓం శివాయ నమః. అమ్మా, సుముహూర్తానికి ఇంకో 5 నిమిషాలు మాత్రమే ఉంది. తాళి కట్టమని చెప్పొచ్చు కదా. కాసేపు వెయిట్ చేయండి, మా నాన్న వచ్చేస్తారు. ఆయన కోసం వెయిట్ చేస్తూ కూర్చుంటే మంచి ముహూర్తం దాటిపోతుంది కదమ్మా. నా కోసం ఒక్క 5 నిమిషాలు, మా నాన్న వచ్చేస్తారు. 5 నిమిషాలలో ముహూర్తం దాటిపోతుందని పంతులు గారు అంటున్నారు. ప్లీజ్, మిమ్మల్ని వేడుకుంటున్నాను, మా నాన్నను రానివ్వండి. వదిన గారు, ముహూర్తం దాటిపోతే తాళి కట్టడం కుదరదు కదా, పెళ్ళే ఆగిపోతుంది. అదేమైనా బాగుంటుందా? మీ అమ్మాయికి చెప్పండి. అమ్మా, నాన్న ఖచ్చితంగా వస్తారు. ముహూర్తం దాటిపోతే ఏమీ చేయలేం. చెప్పేది విను, తాళి కట్టడం. అన్నయ్య లేటుగా వస్తే పర్వాలేదు, కానీ పెళ్లి ఆగిపోతే తప్పవుతుంది కదా. పంతులు గారు, మీరు తాళి తీసివ్వండి. అలాగే అలాగే. ఓం మాంగళ్య గౌరీ దేవతాభ్యో నమో నమః. ఇదిగో తీసుకోండి. భజంత్రీలు వాయించండి. ఓం మాంగళ్యం తంతునా నేన మమ జీవన హేతునా. ఏమండి, ఎవరండి మీరందరూ? ఎందుకు తాళి కట్టే సమయానికి వచ్చి ఆపమని అంటున్నారు? శేషారత్నం ఇంటి పెళ్లే కదా ఇది? అవును. అతని కూతురికే కదా పెళ్లి. అయ్యో అవునండి. మరైతే శేషారత్నం ఎక్కడ? ఆయన దగ్గరలోనే ఎక్కడికో వెళ్ళినట్టున్నారు, వస్తూ ఉంటారు. రాత్రికి రాత్రే ఊరొదిలి పారిపోయిన అతను ఎలా వస్తాడు? ఏం మాట్లాడుతున్నారు మీరు? మా నాన్న ఎందుకు పారిపోతారు అసలు? ఊరంతా అప్పులు తీసుకుని కట్టలేకపోతే ఊరు వదిలి పారిపోవాల్సిందే కదా. నా భర్త అప్పు తీసుకున్నారా? ఎవరి దగ్గర తీసుకున్నారు? మా దగ్గరే తీసుకున్నారు. ఈవేళ ఉదయం పెళ్లికి ముందే మా అందరికీ సెటిల్ చేస్తానని చెప్పారు. సెటిల్ చేయలేనని తెలియగానే ఎక్కడికో పారిపోయి దాక్కున్నాడా? ఏమండి, అప్పుల గురించి మాట్లాడుకునే సమయం ఇది. అవన్నీ తర్వాత మాట్లాడుకుందాం, ముందు పెళ్లి జరగనివ్వండి. తర్వాత మాట్లాడదామంటే ఎవరితో మాట్లాడాలి? బావగారు తప్పకుండా వచ్చేస్తారు, ఆయనతో మాట్లాడండి. అవును, అన్నయ్య వచ్చాక మాట్లాడుదాం. ఇప్పుడు పెళ్లి జరగనివ్వండి. ఫోన్ చేస్తే ఫోన్ స్విచ్ ఆఫ్ అని వస్తుంది. ఆయన వస్తాడని ఎలా నమ్ముతారు? మాకు డబ్బులు ఇవ్వకుండా పెళ్లి చేసుకుని అందరూ ఊరొదిలి పారిపోదామని అనుకుంటున్నారా? మాకు సెటిల్ చేయకుండా ఈ పెళ్లి జరగదు. అందరూ కిందకి దిగిరండి. రావే. ఏంటంటే ఉన్నట్టుండి వచ్చి ఏదేదో మాట్లాడుతున్నారు. మీలో ఎవరిని నేను కనీసం చూడలేదు. ఏంటమ్మా, మేమందరం మీతో అబద్ధం చెబుతున్నామన్నట్టు మాట్లాడుతున్నారు మీరు? మీ ఆయన మా దగ్గర తీసుకున్న అప్పుకి సంబంధించి డాక్యుమెంట్లన్నీ మా దగ్గర జాగ్రత్తగా ఉన్నాయి. అది మాత్రమే కాదు, మీ ఇంటి కాగితాల దగ్గర నుండి భూమి కాగితాల వరకు మా దగ్గరే తాకట్టు పెట్టారు. ఆ డాక్యుమెంట్స్ అన్ని మా దగ్గరే ఉన్నాయి, చూస్తారా? ఏది ఇవ్వండి. చూడండి, చూపించండి. ఇదిగోండి, చూడండి. చూడండి.